Hi all. Today let's discuss day 1 of Python. డే 1 ఆఫ్ పైథాన్‌లో నాకు కొన్ని డౌట్స్ ఉన్నాయి. ఆ డౌట్స్ ఏంటంటే ఫస్ట్ డౌట్ వై పైథాన్? ఎవరు క్రియేట్ చేశారు పైథాన్? ఎందుకు క్రియేట్ చేశారు? అండ్ ఫైనల్లీ పైథాన్ అని ఎందుకొచ్చింది పేరు? ఈ డౌట్స్ నాకు కొన్ని ఉన్నాయన్నమాట. ఫస్ట్ వై పైథాన్ అంటే సింపుల్‌గా చెప్పాలంటే లేజీ పీపుల్స్‌కి బెస్ట్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ దట్ ఈస్ ఎ పైథాన్. పైథాన్‌ని క్రియేట్ చేసింది ఎవరంటే గుండో వాన్ రోసమ్. ఈ రోసమ్ అనే పర్సన్ ఆఫీస్‌లో స్ట్రెస్ వల్ల వీకెండ్స్‌లో పైథాన్ క్రియేట్ చేయడం. పైథాన్ ఎలా వచ్చిందంటే 1990స్‌లో ఈ కోడింగ్ చాలా హెడేక్‌గా ఉంది. ఇలా ఉండకూడదు. సింపుల్‌గా ఇంగ్లీష్‌లో అర్థం చేసుకునేలా ఉంటే బాగుండేదనే థాట్ వచ్చింది. సో, ఆ థాట్ నుంచే పైథాన్ డెవలప్. అండ్ ఫైనల్ డాట్ ఏంటంటే అసలు పైథాన్ అని పేరు ఎలా వచ్చింది? బేసిక్‌గా నేను వెన్ ఐ మీన్ బీటెక్‌లో ఉన్నప్పుడు నేను అనుకునేదాన్ని. పైథాన్ టెక్స్ట్ బుక్ కొనుక్కునేటప్పుడు ఆ బుక్ పైన పాములుంటే మేబీ ఇదేంటి ఇలా ఉంది స్నేక్స్ గురించా అనుకునేదాన్ని నేను. సో, నో ఇట్స్ ఐ యామ్ జస్ట్ కిడింగ్. సో, ఇట్స్ నాట్. అండ్ ఇంకొకటి ఆలోచన కూడా వచ్చింది. మేబీ ఆయనకేమైనా పైథాన్ అనే పెట్ ఉందేమో, దాని చిహ్నంగా ఈ లాంగ్వేజ్‌కి పైథాన్ అని పేరు పెట్టుకున్నారేమో అని నేను అనుకున్నా. బట్ రియాలిటీకొచ్చేసరికి మనం పైథాన్ క్రియేటర్ వాన్ రోసమ్‌కి కున్నాడు. ప్రోగ్రామింగ్ అనేది సీరియస్‌గా ఉండకూడదు. ఫన్నీ అండ్ సింపుల్‌గా ఉండాలి అని. ఆ పైథాన్ అనేది కూడా కామెడీ షో నుంచే పెట్టారు. ఆ కామెడీ షో పేరేంటంటే మోంటీ పైథాన్ ఫ్లై సర్కస్ అనే దగ్గర నుంచి పైథాన్ అని తీసుకొచ్చి ఈ కోడింగ్ లాంగ్వేజ్‌కి పెట్టారు. పైథాన్ ఎందుకు పెట్టారో తెలుసా? స్నేక్స్ కోసం అయితే కాదురా బాబు.